అందరికీ నమస్కారం. మార్చి 8వ తేదీ మహాశివరాత్రి. శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగ మహాశివరాత్రి. ఈరోజు రాత్రి శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మారుమోగిపోతుంటాయి. అంతటి విశేషమైన మహాశివరాత్రిలోగా ఈ కథను వింటే చాలు, శివపార్వతుల సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆది గురువు బోలాశంకరుడు, నీలకంఠుడు ఆ మహాశివుడు. శివపురాణంలో చెప్పిన ఈ కథను విన్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి. ఆ దేవాది దేవుడు మహాశివుడు ఇలా చెప్తున్నాడు: ఎవరైతే ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారి జీవితంలో సమస్త పాపాలు తొలగిపోతాయి. వారి జీవితంలో నుండి సమస్త దుఃఖాలు నాశనమైపోతాయి. ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారిపై మహాదేవుడి కృప ఎప్పుడూ ఉంటుంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శివరాత్రి వస్తుంది. ఈరోజు మనం ఈ ప్రత్యేకమైన శివరాత్రి కథను ఇప్పుడు విందాం. అయితే ఈ మహాశివరాత్రి వ్రతాన్ని చేసేవారు లేదా సోమవార వ్రతాన్ని చేసేవారు ఈ కథను విన్నట్లయితే ఈ కథ వారికి ఒక వరం లాంటిది. మంచి కర్మలు చేయడానికి ఈ కథ ఒక ప్రేరణలాగా ఉంటుంది. మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవడానికి ఈ కథ ఒక ప్రేరణలాగా ఉంటుంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు విందాం. పూర్వకాలంలో ఒక నగరంలో ఒక సేటు, అతని భార్య ఉండేవారు. అతనికి ధనానికి కానీ ఎటువంటి లోటు ఉండేది కాదు. కానీ వారి జీవితంలో ఏ దాన ధర్మాలకు కానీ పుణ్యకార్యాలకు కానీ చేయలేదు. వారు జీవితంలో ఎప్పుడు ఎవరికి కూడా కనీసం భిక్ష కూడా వెయ్యలేదు. అలాంటి వారికి పిల్లలు లేరు. ఆ సేటు ఇంటి దగ్గరలో ఒక రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టు పైన ఒక అందమైన పక్షి గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది. దానికి కూడా 2 చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఆ పక్షి నగరంలోకి ఆహారం కోసం వెళుతూ ఉండేది. ఆహారాన్ని తెచ్చి తన గూటికి చేర్చుకొని తన పిల్లలకు తినిపించేది. అటువంటి పక్షి రోజు నగరంలోకి వెళ్ళి ఆహారం స్వీకరించే క్రమంలోనే సేటు ఇంటి దగ్గర కూడా వెళుతూ ఉండేది. కానీ అక్కడ ఆ పక్షికి ఒక దానా కూడా ఎప్పుడు కూడా లభించేది కాదు. పక్షి ఇలా ఆలోచిస్తూ ఉండేది: ఈ నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటిదే, చాలా ధనవంతుడి ఇల్లు. కానీ ఇతను ఎటువంటి దానాలు కూడా చేయలేదు. కనీసం ఎవరికి భిక్ష కూడా వేయలేదు. ఏ జీవ జంతువులకు ఇతను సహాయం కూడా చేయలేదు. పక్షులకి ధాన్యం కూడా వేయటం లేదు. ఈ సేటు చాలా పిసినారి అనుకుంది. ఒకరోజు పక్షి తన గూటి నుంచి వెళ్ళి ఒక సేటు ఇంటికి వెళ్ళింది. అదే సమయంలో ఆ సేటు మరియు అతని భార్య ఇలా మాట్లాడుకుంటున్నారు. సేటు భార్య సేటుతో ఇలా చెప్తుంది: మన దగ్గర చాలా ధనం ఉంది, ఎంతో సంపద ఉంది. ఈ నగరంలోని నేను ధనవంతుని. మనకు ధనానికి ఎటువంటి లోటు లేదు. ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం? మనకు వారసులు లేరు కదా. ఈ ధనాన్ని తినేవారు ఎవరు అని భర్తను అడిగేసరికి దానికి సేటు ఇలా పలుకుతాడు: ఇంతలో మనం చేసేదేముంది? మన తలరాత ఇలా ఉంది. మన తలరాతలో పుత్ర ప్రాప్తి లేదు. ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో అప్పటి వరకు ఈ ధాన్యాన్ని తింటాము. అలాగే ఎవరు తలరాతలో అయితే ఈ సంపద తినాలని ఉంటుందో తర్వాత ఈ సంపదను వారు తింటారు. ఈ విధంగా మరియు వారు మాట్లాడుకుంటున్నారు. ఆ పక్షి ఇదంతా కూడా చాలా ధ్యాస పెట్టి వింటుంది. వారి మాటలు విన్న తర్వాత ఆ పక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన ఆహారాన్ని సేకరించుకొని తిరిగి మళ్ళీ గూటికి చేరుకుంటుంది. కానీ ప్రతిరోజు కూడా సేటు ఇంటికి వెళ్ళి వారు మాట్లాడుకునే మాటలన్నీ కూడా వింటూ ఉండేది ఆ పక్షి. ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగినది. దాని మనసు చాలా దయ కలిగినది. ఆ సేటు భార్య కూడా రోజు పక్షిని చూస్తూ ఉండేది. ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది. దీంతో ఆమె సేటుకు తెలియకుండా దాచి ఆ పక్షికి ఆహారం పెట్టడం మొదలుపెట్టింది. ఆ పక్షి ఆహారాన్ని తింటూ ఉండేది. ఇలా
కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ పక్షి మనసులో ఇలా అనుకుంటుంది, ఈ సేటు భార్య చాలా మంచిది, నాకు రోజు కూడా దానాన్ని వేస్తుంది. కానీ వారి ఇంట్లో పుత్రులు లేరు. ఏం చెయ్యాలి? నేనేం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు కలుగుతారు? ఒక స్త్రీ ఎప్పటి వరకు అయితే తల్లి కాకుండా ఉంటుందో అప్పటి వరకు పరిపూర్ణమైన స్త్రీ అవ్వలేదు కదా. ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదే కదా అర్థం చేసుకోగలుగుతుంది అని అనుకుంటూ ఆ సేటు భార్యని తలుచుకుంటూ తనలో తాను ఎంతో బాధపడుతూ ఉండేది. నేను వెళ్ళి చేస్తాను, నేను ఏం చేయగలుగుతాను అని తనలో తాను చాలా ఆలోచించుకుంటూ ఉండేది. ఇలా అనుకుంటూ ఉండగా దానికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు మహాదేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంది. నేను ఆ మహాదేవుడి దగ్గరికి వెళ్ళి సేటు మరియు సేటు భార్య గురించి మొరపెట్టుకుంటాను అని ఆలోచిస్తూ తన గూటికి వెళ్ళి మగ పక్షితో చెప్తుంది, నేను కొన్ని రోజుల్లో బయటికి వెళుతున్నాను, మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉండండి, వారికి సమయానికి నీటిని ఆహారాన్ని అందించండి అని చెప్పి ఆకాశ మార్గంలో ప్రయాణం మొదలు పెడుతుంది. ఈ విధానంగా పక్షి చాలా వేగంగా ఉరకలు వేస్తూ తోసుకొని పోతుంది. పగలు రాత్రులు ఎగురుతూనే ఉంటుంది. చాలా కష్టపడుతుంది. ఆకలి దాహం కూడా మర్చిపోయి ఎగురుతూనే ఉంటుంది. అలా ఎగురుతూ ఎగురుతూ చివరకు కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది. ఎక్కడైతే దేవాది దేవతడు ఆ మహాదేవుడు పార్వతీదేవి ఉంటారో అక్కడికి పక్షి ఎగురుకుంటూ వెళ్ళి పార్వతీ అమ్మవారిని పాదాల వద్ద పడుతుంది. వెంటనే స్పృహ కోల్పోతుంది. పక్షిని స్పృహలోకి తీసుకువచ్చి పార్వతీదేవి ఇలా అడుగుతుంది, ఓ పక్షి, నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇంతకు కంగారు పడుతున్నావు అని అడుగుతుంది అమ్మవారు. దానికి పక్షి ఇలా చెప్తుంది, అమ్మా పార్వతీమాత, నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నేను చాలా దూరం నుంచి వచ్చాను. కానీ ఈ దుఃఖమైతే నా కోసం కాదు, వేరే వారి కోసం నేను దుఃఖంలో ఉన్నాను అని అనగా పార్వతీదేవి ఇలా అంటుంది, చూడు పక్షి, నాకు అర్థమయ్యేలాగా చెప్పు, అసలు విషయం ఏమిటి, వివరంగా చెప్పు అని అడుగుతుంది. దానికి పక్షి ఇలా చెప్తుంది, అమ్మా, ఎక్కడైతే నేను నివాసం ఉంటున్నానో అక్కడ ఒక సేటు అతని భార్య నివసిస్తున్నారు. వారికి పుత్రులు లేరు. ఆ సేటు భార్య చాలా మంచిది, ఆమెకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి అని పక్షి అడుగుతుంది. అలా అడిగి వెంటనే స్పృహలో కోల్పోతుంది. దీంతో పార్వతీదేవి మళ్ళీ పక్షిని స్పృహలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. చాలా సమయం తర్వాత పక్షి మళ్ళీ స్పృహలోకి వస్తుంది. అప్పుడు పార్వతీమాత పక్షికి ఆహారాన్ని పెట్టి నీటిని అందిస్తుంది. పక్షితో ఇలా చెప్తుంది, ఓ పక్షి, నీవు చింతించకు, కొంత సమయంలోనే మహాదేవుడు తాను నుంచి లేస్తాడు, తర్వాత నీవు మహాదేవుడితో మాట్లాడు అని చెప్తుంది మాత. ఇక మహాదేవుడు నిద్రలేస్తాడు. ఇక పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని మహాదేవుడి దగ్గరికి వెళ్తుంది. ఓ మహాదేవా, పలానా నగరంలో ఒక సేటు భార్య నివాసం ఉంటున్నారు. వారి తలరాతలో పుత్రులు ఉన్నారు లేరా అని పార్వతీదేవి అడుగుతుంది. ఇక మహాశివుడు ధ్యానంలోకి వెళ్ళి అంతా తెలుసుకొని పార్వతీదేవితో ఇలా పలుకుతాడు, చూడు దేవి, ఆమె తలరాతలో పుత్రులు లేరు అంటారు. అప్పుడు పార్వతీదేవి అమ్మవారు ఇలా పలుకుతుంది, స్వామి, వాళ్ళ తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుని ఇవ్వాలి అంటుంది. దానికి మహాశివుడు, పార్వతి, నేను చెప్పాను కదా, వారి తలరాతలో పుత్రులు లేరు, అలాంటిది నేను పుత్రుని ఎలా ఇస్తాను అని అంటాడు. దానికి పార్వతీదేవి ఇలా పలుకుతుంది, చూడండి స్వామి, ఈ పక్షి చాలా దూరం నుంచి వచ్చింది. ఈ పక్షి చాలా ఆశతో వచ్చింది. మనం సహాయం చేస్తామని వచ్చింది. తన ఆఖరిని దాహాన్ని కూడా వదిలి ఎగురుకుంటూ ఇక్కడికి చేరుకుంది. దాన్ని ఖాళీ చేతులతో నేను పంపలేను అంటుంది అమ్మవారు. పార్వతీదేవి చెప్పిన మాటలు విని మహాశివుడు ఇలా పలుకుతాడు, చూడు పార్వతి, నీ ప్రతి మాట నెరవేర్చే బాధ్యత నాకు ఉంది.
నీవు అడుగుతున్నావు కాబట్టి ఆ సేటు మరియు సేటు భార్యకు నేను ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాను. కానీ నీవు ఆ పక్షికి చెప్పు, ఆ సేటు భార్య ఎటువంటి దాన ధర్మాలు చేయటం లేదు, పుణ్యకార్యాలు చేయటం లేదు. కానీ వారికి పుత్రుడు కలిగినంత మాత్రం దాన ధర్మాలు చెయ్యాలి, పురాణ కథలు చదవాలి, గుడిలో దేవుని దర్శనం చేసుకోవాలి, భిక్షాటన చేసేవారికి భిక్ష వెయ్యాలి, భగవన్నామస్మరణ తప్పకుండా చెయ్యాలని చెప్పాడు మహాశివుడు. దానికి పక్షి ఇలా పలుకుతుంది, ఓ మహాదేవ, మీరు చెప్పినట్టే జరుగుతుందని అన్నిటికీ ఒప్పుకుంటుంది. ఇక పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరాన్ని ప్రసాదిస్తాడు. అంతటా పక్షి దేవాది దేవుడైన పరమేశ్వరుడికి, పార్వతీదేవికి నమస్కారం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది, తన గూటికి చేరుకుంటుంది. ఇది జరిగిన కొంతకాలానికి సేటు భార్య గర్భాన్ని ధరించి 9 మాసాలు నిండిన తర్వాత ఒక పుత్రుణ్ణి కంటుంది. దాంతో వారిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ పుత్రుణ్ణి చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది. తాను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆ పక్షి ఆనందిస్తుంది. ఆ పక్షి ఇలా అనుకుంటుంది, ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు సేటు తన పిల్లలకి మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు. ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది, అది మాకు ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది. మెల్లమెల్లగా సేటు కొడుకు పెరిగి పెద్దవాడవడం మొదలు పెడతాడు. శివరాత్రి అయిపోతుంది, మళ్ళీ శివరాత్రి కూడా అయిపోతుంది. ఇలా 4 శివరాత్రులు అయిపోతాయి. 5వ శివరాత్రి వచ్చేలోపు ఆ పక్షి ఎంతో బాధతో ధుఃఖంతో ఉంటుంది. ఎందుకంటే సేటు కొడుక్కి 5 సంవత్సరాలు రాబోతున్నాయి. ఈ సేటు భార్య ఎటువంటి దాన ధర్మాలు చేయటం లేదు, గుడికి వెళ్ళనే లేదు, పురాణ కథలు విననే లేదు, దైవనామస్మరణ అసలే చేయలేదు, ఎవరికి భిక్ష కూడా వేయలేదు, ఏ పుణ్యకార్యాలు జోలికి అస్సలు వెళ్ళలేదు. ఇలా ఆలోచిస్తూ ఆ పక్షి ఎంతో దుఃఖంలో ఉంటుంది. వీళ్ళు దాన ధర్మాలు చేయకపోతే పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అని ఆలోచిస్తూ చాలా దుఃఖంలోకి మునిగిపోతుంది. నేను సేటు భార్యకి ఎలా చెప్పాలి? నా భాష వారికి అర్థం కావటం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పక్షి పిల్లలు కూడా పెద్దవి అయిపోతాయి. అప్పుడు పక్షి తన పిల్లలతో ఇలా చెప్తుంది, నేను కొన్ని రోజుల పాటు బయటకి వెళ్ళి వస్తాను అని చెప్పి అలా ఎగురుతూ కైలాస పర్వతానికి చేరుకుంటుంది. అక్కడ పార్వతీ అమ్మవారు అలాగే మహాశివుడు కూర్చొని ఉంటారు. పార్వతీ అమ్మవారు ఆ పక్షిని తన చేతుల్లోకి తీసుకొని ఇలా పలుకుతుంది, చూడు పక్షి, నువ్వు ఏదైతే జరగాలని అనుకుంటున్నావో అలాగే జరిగింది కదా. సేటు భార్యకు పుత్రుడు లభించాడు కదా, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అమ్మవారు. దానికి పక్షి ఇలా పలుకుతుంది, ఓ పార్వతీమాత, సేటు భార్యను నేను సన్మార్గంలోకి తీసుకురావడంలో విఫలమయ్యాను. వారిని ధర్మ మార్గంలోకి నేను పంపించలేకపోయాను. ఆ భార్యాభర్తలిద్దరు కూడా ఇదివరకు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏ దాన ధర్మాలు చేయటం లేదు, ఎవరికి భిక్ష కూడా వేయటం లేదు, ఏ భగవంతుడి నామస్మరణ కూడా చేయటం లేదు. ఇప్పుడు కూడా వారు అలాగే ఉన్నారు అని చెప్పగా పరమశివుడు ఇలా అంటాడు, చూడు పక్షి, వాళ్ళు ఇలానే ఉంటే వారు పుత్రుడు అల్పాయుష్యుడు అవుతాడని చెప్పగా ఆ మాట విని పార్వతీదేవి యొక్క పాదాలపై పడి ఆ పక్షి తలను కొట్టుకోవడం ప్రారంభించింది. అమ్మ పార్వతీమాత, అలా జరగడానికి వీలు లేదు. ఆ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని చెప్పి ఆ పక్షి పార్వతీదేవి అమ్మవారిని పాదాలపడి పడి కొట్టుకోవడం మొదలుపెట్టింది. మళ్ళీ పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకొని ఇలా పలికింది, నువ్వు శాంతంగా ఉండు, నేను పరమేశ్వరుడితో మాట్లాడుతాను అంది. చూడు తల్లి, నేను నా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను. నా భాష వారికి అర్థం కాక నా మాటలను అస్సలు వారు పట్టించుకోవడం లేదు. దానికి నేనేం చేయను తల్లిది అని అంటుంది పక్షి. ఇంకా ఇలా పలుకుతుంది, అమ్మ, నీవు అలాగే మహాశివుడు అక్కడికి వెళ్ళి
సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోకి తీసుకురండి అని పలికింది. దానికి శివపార్వతులు ఇలా పలికారు, సరే పక్షి, మేము అలాగే చేస్తాము. మేము చాలా తొందరలోనే సేటు అలాగే సేటు భార్య ఇంటికి వస్తాము. అనగానే పక్షి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసి తిరిగి తన గూటికి చేరుకుంటుంది. ఇక పార్వతీదేవి పరమేశ్వరుడితో కలిసి ఒక సాధు వేషంలో సేటు ఇంటికి చేరుకుంటున్నారు. ఆ సమయంలో సేటు గుమ్మంలో నిల్చొని ఉన్నాడు. సేటు భార్య కూడా అక్కడే నిల్చుంది. వారిద్దరితో సాధువు వేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లు ఇలా పలికారు, మీరు మాకు భోజనాన్ని పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పారు. అప్పుడు సేటు భార్య వారిద్దరికీ నమస్కారం చేసుకొని ఇలా పలుకుతుంది, మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి, మీకు తప్పకుండా భోజనం పెడతాము అని చెప్పి సేటు అలాగే సేటు భార్య వారిని ఇంట్లోకి ఆహ్వానించి భోజనం పెట్టారు. ఆ ఇంట్లో బాబు అటు ఇటు తిరుగుతూ వీళ్ళకి తీపి పదార్థాలను, లడ్డూలను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ బిడ్డను చూసిన పార్వతీదేవి ఎంతో సంతోషించింది. పార్వతీదేవి ఇలా ఆలోచిస్తుంది, ఈ బాలుడు మహాదేవుడి ప్రసాదం, అందుకే ఈ బాలుడు ఎంతో తేజస్సుతో ఉత్సాహంగా ఉన్నాడు అని అనుకుంటుంది. పార్వతీ పరమేశ్వర్లు భోజనం చేసిన తర్వాత ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు సేటు భార్య కూడా బయటకు వచ్చారు. వారిద్దరు కూడా పార్వతీ పరమేశ్వర్లకు నమస్కారం చేసుకొని ఇలా పలికారు, సాధువులారా, మేము చేసిన సేవలు ఏదైనా లోటు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అన్నారు. అప్పుడు మహాదేవుడు ఇలా పలికాడు, ఈ ఇద్దరు చాలా జాగ్రత్తగా ధ్యాస పెట్టి వినండి. మీరు తప్పులు అయితే చాలానే చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. మీరు ఈ విధంగానే ఉంటేనే మీ పుత్రుడికి ఆపద రానుంది. మీ పుత్రుడు త్వరగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని అనగానే ఆ మాటలు విన్న సేటు అలాగే సేటు భార్య సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను కూడా పాదాలపై పడతారు. స్వామి, ఏదైనా మార్గం ఉంటే చెప్పండి, మేమేం చెయ్యాలి? చాలా సంవత్సరాల తర్వాత లేక మాకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుణ్ణి మేము కోల్పోవాలి అని అనుకోవటం లేదు అన్నారు వాళ్ళిద్దరు. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు, లేవండి, ఇద్దరు ధ్యాస పెట్టి వినండి. ఈ రోజు నుంచి మీ గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేతులతో మీ ఇంటి నుంచి వెళ్ళకూడదు. వాళ్లకు దాన ధర్మాలు చెయ్యండి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి, జీవ జంతువులకు సహాయం చేయండి, ధర్మ కార్యక్రమాలు చేయండి, పుణ్య కార్యక్రమాలు చేయండి, మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి, ఈశ్వరుణ్ణి ప్రార్థించండి అని పలికాడు మహాశివుడు. మహాశివుడు చెప్పిన విధంతా విని భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్లకు నమస్కారం చేసి సాధువు రూపంలో పరమేశ్వరుడి పాదాలపై పడ్డారు. స్వామి, మీరు చెప్పిన విధానంగానే చేస్తాము అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు, చూడండి, మీ ఇంట్లో అనుకుంటున్న మీ పుత్రుడు నిజానికి మీ తలరాతలో లేడు. కైలాసం వరకు ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చింది. ఆ పక్షి కైలాసం వరకు వచ్చి పరమేశ్వరుని వేడుకుంది. ఆ పక్షి యొక్క కష్టం వల్లనే ఈరోజు మీ ఇంట్లో ఒక అందమైన పుత్రుడు ఆడుకుంటూ ఉన్నాడు అని అనేసరికి అది విన్న సేటు మరియు సేటు భార్య ఇలా అంటారు, స్వామి, ఆ పక్షి ఎవరు అని అడుగుతారు. అప్పుడే ఆ పక్షి అక్కడికి వస్తుంది. పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేస్తుంది. పార్వతీ పరమేశ్వర్లు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి. ఆ సేటు ఇంట్లో పార్వతీ పరమేశ్వర్లు వారి యొక్క అసలైన రూపంలోకి వచ్చారు. సేటు భార్యకు దర్శనం కల్పించారు. ఆ పక్షి యొక్క శివరాత్రి వ్రతం సంపూర్ణమైనది. దీంతో చాలా ఆనందంగా, సంతోషంగా ఆ సేటు మరియు సేటి భార్య శివరాత్రి జరుపుకున్నారు. మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించారు. ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది. మహాశివుడి దర్శనం చేసుకొని వారు ఎంతగానో సంతోషించారు. ఎవరైతే
మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఆ మహాదేవుడి యొక్క కృప ఎప్పుడూ ఉంటుంది. ఈ కథను ఎవరైతే వింటారో లేక చదువుతారో లేక చెప్తారో వారికి ఆ మహాశివుడి ఆశీస్సులు సంపూర్ణంగా అందుతాయి. ఎంతో విశేషమైన ఈ మహాశివరాత్రిలోపు ఈ కథను వింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అవంతిపురంలో నంది అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను గొప్ప స్వభక్తుడు. ప్రతిరోజు నగరానికి సమీపంలో ఉన్న అడవికి వెళ్ళి అక్కడున్న ప్రాచీన శివలింగాన్ని ఆరాధించేవాడు. శాస్త్రపురాణంగా శివుడికి నిత్యము పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ని దివ్యంగా పూజించేవాడు. పూజలో భాగంగా 5 రకాల పుష్పాలు, ఫలాలు, ముత్యాలు, గోమేధికం వంటి మాణిక్యాలు ఈ విధానంగా అడవిలో ఉన్న ఆ శివలింగం నంది చేత రకరకాల బొమ్మలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడింది. ఒకనాడు అడవి మృగాలు వేటాడే కిరాతకుడు ఒకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు. శివలింగం ఉన్న ఆలయం కనిపించింది కిరాతుడికి. కిరాతకుడు అంటే వేటగాడు. అక్కడికి వచ్చేసరికి కిరాతకుడి ఎంతో దాహం వేసింది. అటు ఇటు చూశాడు. దగ్గరలోనే ఒక సరోవరం కనిపించింది. ఒడ్డున తన సామాన్లు పడేసి సరస్సులోకి దిగి కాళ్ళు కడుక్కున్నాడు. కొంత నీటిని నోటిలో ఉంచుకొని బయటకు వచ్చాడు. వచ్చి చూస్తే శివలింగం కనిపించింది. రకరకాల రత్నాలతో పుష్పాలతో కనిపించింది. దాంతో కిరాతకుడు సరాసరి శివలింగం దగ్గరికి వచ్చి అక్కడున్న రత్నాలను పక్కకు తోసేసి తాను నోటిలో తెచ్చిన నీళ్లతో లింగానికి స్నానం చేయించాడు. ఆ పక్కనే బిల్వ వృక్షం ఉంది. దాని ఆకులు తెచ్చి స్వామి మీద పెట్టాడు. అలాగే వేటాడకు తెచ్చుకున్న మాంసం ముక్కలని బయటకు తీసి నైవేద్యంగా పెట్టాడు. ఇలా తనకు తోచిన రీతిలో శివ పూజ చేసిన ఆ కిరాతకుడు ఇలా అన్నాడు: స్వామి శంకర, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు నీకు ఇలాగే పూజలు చేస్తాను. నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు. ఈ విధానంగా ప్రతిరోజు కిరాతకుడు అక్కడికి వచ్చి ఈ విధంగా పూజలు చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన నంది చూశాడు. ఎంతో బాధపడుతూ, అయ్యో, నేనేదో పాపం చేసి ఉంటాను. నా పూజలో ఏదో లోపం ఉంటుంది. నేను చేసిన పూజ స్వామికి నచ్చలేదేమో. ఇదంతా నా దురదృష్టమని చింతిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. నంది దీనంగా ఉండడం చూసి ఆయన పురోహితుడు ఇలా అడిగాడు: అయ్యా, తమరు ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగాడు. దానికి నంది ఇలా పలికాడు: ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఈరోజు శివ పూజ కోసం వనానికి వెళ్ళాను. అక్కడ శివుడి ముందు మాంసాన్ని చూశాను. ఇంతకుముందు నేను చేసిన పూజలంతా ఎవరో చిందరవందర చేశారు. నాకు చాలా బాధగా ఉంది. నా పూజలు చెడగొట్టి మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం వాడెవడం నాకు తెలియటం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నాడు ఆనంది. దానికి పురోహితుడు ఇలా అన్నాడు: అయ్యా, తమరు ఏమీ బాధపడకండి. రేపు పొద్దుట నేను కూడా మీతో వస్తాను. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. ప్రతిరోజు వచ్చి పూజ చెడగొట్టేవాడు ఎవడో తెలుసుకుందామని ధైర్యం చెప్పాడు. ఆ విధానంగా ఆ మర్నాడు ఇద్దరు కలిసి వనంలో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళారు. పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేశాడు. తర్వాత ఇలా విధిగా రత్నాలు, పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా చేశాడు. ఇలా 2 జాముల కాలం గడిచింది. అప్పుడు ఆ సమయంలో మహాకాలుడిలా నల్లగా ఎత్తుగా ఉన్న కిరాతుడు చేతిలో ధనస్సు, బాణం పట్టుకొని అక్కడికి వచ్చాడు. ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతకుడిని చూసి నంది భయపడిపోయాడు. అతనితో పాటు పక్కన ఉన్న పురోహితుడు, అతని బృందం కూడా వణికిపోయారు. అప్పుడు కిరాతకుడు రోజు చేసినట్టుగానే ఎవరిని పట్టించుకోకుండా అప్పటిదాకా కూడా వారు చేసిన పూజా ద్రవ్యాలన్నిటి పక్కకు తోసేసి
పుక్కిట్లో నీళ్లు తెచ్చి లింగం పైన వేసి మాంసం నైవేద్యంగా స్వామికి సమర్పించాడు. బిల్వ ఆకులు తెచ్చి లింగంపై వేశాడు. ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాన్నంతా చూసిన నందికి, అతని పురోహితుడు బృందానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. దీంతో నంది తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెప్పారు. ఓ విప్రులారా, ఇప్పుడు నేను చేయాలి చెప్పండి అన్నాడు. అప్పుడు పండితుడు నందితో ఇలా అన్నారు. అయ్యా, నువ్వు ఎంతో పవిత్రంగా పూజలు చేసే ఆ శివలింగం ప్రతిరోజు పాడు చేయబడుతుంది. ఇక శివలింగం అక్కడ ఉండడం మంచిది కాదు. మీరు వెంటనే దాన్ని తీసుకువచ్చి ఈ గృహంలో ప్రతిష్ఠించుకోండి. ఇదేమీ శ్రేయస్కరం అని చెప్పారు. నంది పురోహితున మాటల ప్రకారం వనంలో ఉన్న శివలింగాన్ని తెచ్చి తన ఇంటిలోనే స్థాపించి యథావిధిగా రత్నాలతో పూజించాడు. అప్పుడు ఆ సమయంలో వనంలో కిరాతకుడు శివలింగాన్ని పూజిద్దామని మర్నాడు అక్కడికి వచ్చి చూసేసరికి అతనికి శివలింగం కనిపించలేదు. ఒక్కసారిగా కిరాతకుడికి దుఃఖం ముచ్చుకొచ్చింది. దాంతో అతను ఇలా అన్నాడు. ప్రభు, శివ, శంకర, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది. ప్రభు, దయచేసి నన్ను కరుణించి నాకు కనిపించు. నీవే రాకపోతే నా ప్రాణాల్ని వదిలేస్తాను. పరమేశ్వర, కరుణించు అని తీవ్రంగా విలపించాడు. అయితే శివుడు కనిపించలేదు. అయితే అన్నమాట నిలబెట్టుకోవాలని బలముంచిన కిరాతకుడు తన గోర్లతో గుండెని చీల్చుకొని రోషంగా అరుస్తూ, ప్రభు, ఇదిగో నా గుండె తెరిచాను, ఇప్పటికైనా రా అని పిలిచాడు. ఇక వెంటనే లోపల పేగుల్ని, మాంసాన్ని బయటకు తీసి లింగం తీసేసి గోతిలో వేశాడు. అదే విధానంగా శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెవిలోని నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోశాడు. ఈ విధానంగా ఓపిక నశించి రక్తం ధారలా కారిపోతుండగా అలాగే నేల మీద కుప్పకూలిపోయాడు కిరాతకుడు. ఇంతలో దివ్యకాంతులు వెదజిమ్ముతూ ప్రమద గణాలతో సహా శివుడు ప్రత్యక్షమయ్యాడు. జటాజూటములతో చంద్రకాంతును దర్శించిన శివుడు కిరాతకుడు చేయి పట్టుకొని పైకి లేపి గాయాలు పొడగొట్టాడు. ఎంతో ప్రేమగా ఇలా అన్నాడు. కిరాత, నీవెంత గొప్ప భక్తుడివి. నాకు సంతృప్తి కలిగినది. నీవు ఎన్నో పూజలు చేశావు. నా కోసం ప్రాణాలు సమర్పించడానికి సిద్ధపడ్డావు. నీ భక్తిని అనన్య సామాన్యం. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఇక రుద్రుడి మాటలు వినగానే కిరాతకుడికి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆయన పాదాల మీద పడి, ప్రభు, నేను నీ దాసుని. నాకు జన్మలోనే అచంచలమైన నీ మీద భక్తి ఉండేలాగా అనుగ్రహించు. నీవే నాకు తల్లి, నీవే నాకు తండ్రి, నీవే నాకు గురువు, నీవే నాకు దైవం, నీవే నాకు బంధువు, నీవే నాకు మిత్రుడవు, దూతవు తప్ప ఇంకా ఎవ్వరూ అక్కరలేదు. ఇక నాకు వేరే ఏ కోరిక కూడా లేదు. నిన్ను దర్శిస్తే చాలు అని వినయంగా పలికాడు. నిష్కల కలుషమైన కిరాతుడికి భక్తుడికి శివుడు చెలించిపోయి అతన్ని తన శివ మందిరానికి ద్వారపాలకుడిగా నియమించాడు. అదే సమయంలో దేవదుందువులు పోయి ఆ ధ్వని పక్కనే ఉన్న నంది ఇంటి దాకా వినిపించింది. వనంలో నుంచి దివ్యమైన ధ్వనులు వినపడేసరికి నంది ఎంతో ఆతృతగా అక్కడికి పరుగున వచ్చాడు. అక్కడ ఎదురుగా తన్ముడైన కిరాతకుడు కనిపించాడు. ఎంతో అద్భుతం జరిగిందని నందికి అనిపించింది. వెంటనే కిరాతకుడి చేతులు పట్టుకొని, అయ్యా, నీవు కూడా నాలాగే శివభక్తుడివి. నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడు అనిపిస్తుంది. దయచేసి నన్ను కూడా శివుడి దగ్గరికి తీసుకెళ్ళు. ఆ స్వామి యొక్క దర్శనాన్ని కల్పించు అని ప్రార్థించాడు. నంది ప్రార్థన విన్న గుణవంతుడైన కిరాతుడు నంది చెయ్యి పట్టుకొని శివుడి దగ్గరికి తీసుకువచ్చి శివుడికి చూపించి, శివ, ఇతడు నంది అని వైద్యుడితడు ప్రతిరోజు మిమ్మల్ని రత్నాలతో పూజిస్తాడు. ఇతడు నా మిత్రుడు అని పరిచయం చేశాడు. కిరాతకుడు మాటలు విన్న శివుడు, కిరాత, ఈ నంది ఎవరు నాకు తెలియదు. కపటం లేని నీవే నాకు నిజమైన భక్తుడివి. నీవే నా మిత్రుడివి. ఎలాంటి స్వాభిమానం, దుహంకారం లేనివాడివి నా నిజమైన భక్తుడు. అంతేకాని స్వార్థంతో కూడిన వాడు కాదు అని చెప్పాడు.
అప్పుడు కిరాతకుడు, ప్రభు, నేను స్నేహితుని అన్నావు కదా, ఇతను నాకు మిత్రుడు. మిత్రుడు నీకు మిత్రుడే. ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని ఉద్ధరించు అని ప్రార్థించాడు. ఇక కిరాతుడి మాటలు కదనిక శివుడు వాళ్ళిద్దరినీ తన పరిచారకులుగా స్వీకరించారు. అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వచ్చింది. అప్పుడు ఇద్దరు కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి చేరుకున్నారు. అక్కడ కైలాసంలో వీరికి ఘన స్వాగతం లభించింది. వారందరికీ కైలాసం చేరగానే శివుడి సారథ్యం లభించింది. వారు శివుడిలా మారిపోయారు. అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ, నాదా, వీరిద్దరూ పరమ భక్తితో నిన్ను మెప్పించారు. వీరి జీవితం ఎంతో ధన్యమైంది. వీరిద్దరిని ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడిగింది. వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుని, ప్రభు, మేమిద్దరం మీ ద్వారానికి కాపలాగా ఉంటాం. దయచేసి మాకా సేవ భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరారు. వారి భావాన్ని తెలుసుకున్న మహాశివుడు, అలాగే, మీరిద్దరూ ఇక్కడే ఉండి నన్ను సేవించండి అని తెలియజేశాడు. ఆ రకంగా కిరాతకుడి మహాకరుడిగా నందిగా కైలాసానికి చేరుకొని శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యము ఆయన్ని సేవిస్తూ ఉండేవారు. పాపాలు చేసేవారు, అధర్మాన్ని ఆచరించేవారు, గొడ్డివారు, మూగవారు, కుంటివారు, గుణం లేనివారు, పెద్ద మనసు కలిగిన వారు, చండాలుడు, ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు, ఆ దేవాది దేవుడైన ఆ శివుడి సాయుధ్యాన్ని తప్పక పొందుతారు. కేవలం ఇసుకతో చేసిన శివలింగాన్ని భక్తిగా పూజించినా చాలు, వారు తప్పకుండా శివ సాయుధ్యాన్ని చేరుకుంటారు. కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను మహాశివరాత్రి రోజు ఎవరైతే వింటారో లేక చెప్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. వారి యొక్క జన్మజన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శివ సాహిత్యం లభిస్తుంది. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.